ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతికెదనని నా హృదయము నీతో అనెను. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 8వ వచనము. ప్రార్థన సమయమందు ఎంతగా మనము ప్రభు సన్నిధిని వెతుకుతామో అంతగా మన జీవితము ప్రకాశించును. మోషే సీనాయి పర్వతమందు 40 దినములు దేవుని సన్నిధానములో నిలిచి ఉండెను. దేవుని ప్రసన్నతలోనే నిలిచి ఉన్నందున అతని ముఖము ప్రకాశించెను. స్టెఫెను ముఖము దేవదూత ముఖము వలె ప్రకాశించెను. రాళ్ళు రువ్వి చంపుటకు వచ్చిన శత్రువులు ప్రకాశమును చూచిరి. దానికి కారణము స్టెఫెను చేసిన ప్రార్థనా జీవితమే. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ నా సన్నిధానమున నిలిచి ఉండుము. ఇది మోషేకు దేవుడిచ్చిన ఆజ్ఞ. అతడు ఉదయమున సీనాయి కొండ ఎక్కవలెను. శిఖరము మీద దేవుని సన్నిధానములో నిలిచి ఉండవలనని దేవుడు స్పష్టముగా తెలియచేసెను. ఎవరైతే ఉదయమున లేచి దేవుని సన్నిధానములో నిలిచి ఉంటారో వారు తప్పక దేవుని మహిమను చూచెదరు. మోషే దేవుని మార్గమును కనుగొని దేవుని ప్రజలను నడిపించుటకు కారణము అతని ప్రార్థనా జీవితమే. ఎవరైతే ప్రార్థన విషయంలో తప్పిపోదురో వారు ప్రభు మహిమగల ప్రకాశమును కోల్పోతారు. దేవుని సన్నిధానమును వెతకవలసిన వారు దేవుని సన్నిధానము నుండి వెళ్ళగొట్టబడుటయు దేవుని సన్నిధానము నుండి పారిపోవుటయు జరిగెను. ప్రవక్తయగు యోనా కూడా యెహోవా సన్నిధానము నుండి పారిపోవుటయు జరిగెను. నినివేకు వెలుటకు బదులుగా తర్షీసుకు వెళ్ళు ఓడ ఎక్కెను. దేవుని బిడ్డ, నీవు దేవుని సన్నిధానమును వెతుకుతున్నావా లేక దేవుని సన్నిధానము నుండి పారిపోవచ్చున్నావా? ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.